పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఈరోజు క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్లో ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ని అద్భుతాలు సాధిస్తున్నటువంటి వాటికి తార్కాణమే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ యొక్క సాటిస్ఫికేషన్, అట్లానే వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా కొద్ది మందికి కొన్ని అపోహలు, అనుమానాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. మొదటగా పునర్జన్ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి డాక్టర్స్ టీం, అట్లానే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఒకసారి పరిచయం చేస్తాను, మీరే చూడండి. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, ఎండి పిహెచ్డి. పునర్జన్ ఆయుర్వేదాలో నేను 3 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను. నేను డాక్టర్ శిరీష, BAMS, పునర్జన్లో గత 2 years నుంచి వర్క్ చేస్తున్నానండి. आई एम डॉक्टर रोहिणी. आई कंप्लीटेड माई BMS MD. 1 साल से मैं पुनर्जन आयुर्वेदिक हॉस्पिटल में काम कर रही हूँ. హలో, ఐఎమ్ డాక్టర్ చంద్రకళ, BAMS. నేను పునర్జన్ హాస్పిటల్లో గత 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. My name is Rashekar Reddy, BAMS, Bachelor of Ayurvedic Medicine and Surgery. Dr. K. Sai Pramod, BAMS, Ayurvedic physician, working as a consultant in Punarjan Ayurveda Clinic from 1.5 years. This is Dr. Rashmi, BMS MD Ayurveda, working at Punarjan Ayurveda Hospital nearly since a year. నేను డాక్టర్ వసంత లక్ష్మి, MD ఇన్ ఆయుర్వేద. నేను దాదాపుగా పునర్జన ఆయుర్వేదలో 1 సంవత్సరంగా పనిచేస్తూ ఉన్నాను. నేను డాక్టర్ తేజస్, BAMS MS, వర్కింగ్ ఇన్ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ సిన్స్ 1 year. నా పేరు డాక్టర్ భార్గవి, BAMS. ప్రస్తుతం నేను పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ పి ఉదయకిరణ్ రెడ్డి, BAMS, వర్కింగ్ ప్రెజెంట్ ఇన్ పునర్జన ఆయుర్వేద హాస్పిటల్స్. ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్, BAMS. I'm working in Punarjan Ayurveda. Myself, Dr. Praveen Kumar. I completed my PhD in the field of brain cancer. I joined as a research scientist in Punarjan Ayurveda hospitals. Myself, R. Durga, have completed my PhD. Presently, I am working as research scientist in Punarjan Ayurveda hospitals. Myself, Dr. Gayatri, working as a clinical pharmacologist in Punarjan Ayurvedic Hospital since 2 years. I am Dr. Mahalakshmi. I completed my graduation in Doctor of Pharmacy. I working in Punarjan Ayurveda hospitals as a patient counselor. నా పేరు పుష్య రాగం, కంప్లీటెడ్ మై MPharm, presently working in Punarjan Ayurveda hospitals as patient counselor. I'm Dr. Harshini, PharmD graduate. I'm working as a patient counselor in Punarjan Ayurveda. Hello, my name is Kalyani Monica. I am a PharmD graduate. I have working in Punarjan Ayurvedic hospitals, patient counselor గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. I am Shravya and I'm graduate of Doctor of Pharmacy. పునర్జన్ ఆయుర్వేదాకు సంబంధించినటువంటి డాక్టర్స్ టీమ్, బ్యాక్ ఎండ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళతో పాటు కొన్ని 100 మంది బ్యాక్ ఎండ్ టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి తగ్గేంత వరకు ప్రతి వారం వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళకి డైట్కి సంబంధించిన కొన్ని సలహాలు ఇస్తూ, వాళ్ళకి ఏదైనా కంగారు కానీ కాంప్లికేషన్స్ కానీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పిస్తూ, ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా సరే ఇప్పిస్తూ, వాళ్ళ భయాలను పారదోలి వాళ్ళ ఇళ్లలో వెలుగును నింపే కార్యక్రమంలో మన పునర్జన్ టీం పటిష్టవంతంగా ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వన్స్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్కి మేము ఏంటంటే ఫాలోఅప్స్ చేస్తూ ఉంటాం. ఏ రోజైతే మా దగ్గర హాస్పిటల్ విజిట్ అవుతారో ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఆ తీసుకున్న ఫస్ట్ డే టు 7th డే నుంచి మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ వీక్ వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము సార్ట్అవుట్ చేస్తాము. క్యాన్సర్ పేషెంట్లు సహజంగా బయట ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది అంటే, బయట హాస్పిటల్స్లో కానీ బయట సర్వీసులో కానీ పేషెంట్సే ఫాలోఅప్ చేసుకోవాలి వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన విధానాల గురించి హాస్పిటల్ని. కానీ పునర్జన్ ఆయుర్వేద తనే స్వయంగా ఎవరైతే ఒకసారి కన్సల్ట్ అయ్యారో వాళ్ళని వీళ్ళే పర్యవేక్షిస్తూ, వీళ్ళే ఫాలోఅప్ చేస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. ఇదే పునర్జన్ ఆయుర్వేదకు సంబంధించినటువంటి బలం. ఎవ్రీ వీక్ ఫాలోఅప్ చేస్తాము. వాళ్ళకి ఏ బాధలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ కాంప్లికేషన్స్ వచ్చినా వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ పూర్తిగా వాళ్ళకి అవగాహన క్యాన్సర్ మీద కల్పిస్తూ ప్రతిసారి కూడా వాళ్ళని కంప్లీట్ రైట్ వేలో తీసుకెళ్తాం అనమాట. అండ్ మేము పేషెంట్ కౌన్సిలింగ్లో కన్సిడరేషన్గా ఫుడ్ డైట్ కూడా ప్రొవైడ్ చేసాము. And also we'll give the moral support to the patient. అలాంగ్ విత్ ద డోసేజ్ కూడా, మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మేము డోసేజ్ అడ్జస్ట్మెంట్లో కూడా మా డాక్టర్స్ ఎవ్రీ టైం మీకు అవైలబుల్గా ఉంటారు. In this way, we are helping the patient to come out from their situation. అసలు పునర్జన్ ఆయుర్వేద ఏమిస్తుంది, ట్రీట్మెంట్ విధి విధానాలు ఎట్లా ఉంటాయి, వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గత 4-5 సంవత్సరాల నుంచి అనేక వీడియోల్లో నేను చెప్తుంది ఒకటే, అష్టాంగ యోగాలు 8 రకాలు ఉంటే అందులో మొదటి మెట్టులో మొదటి వరుసలో ఉన్నదే దైవ వైద్యంగా పిలువబడేది, దేవీ దేవతలకి అందుకోగలిగినది, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలకి, దీర్ఘకాలికమైనటువంటి రోగాలకి, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అర్బుదాలకు సంబంధించినటువంటి వాటిని నాశనం చేయడానికి రసభస్మాలు వేగంగా, అద్భుతంగా, మైక్రో లెవెల్లో, రూట్ కాజ్ లెవెల్లో పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తూనే ఉన్నాను.
ఇది దైవ వైద్యంగా పిలువబడుతుంది రసవైద్యం. పునర్జన ఆయుర్వేద చేసేదే రసవైద్యం. ఈ రసాయనాన్ని ప్రధానంగా ఈ పునర్జన ఆయుర్వేద వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది, పర్టికులర్లీ బేస్డ్ ఆన్ మోడర్న్ రీసెర్చ్. తర్వాత తయారీ విధానం కూడా చాలా అత్యంత అధునాతనమైనటువంటి మోడర్న్ ఫార్మ్స్లో తయారవడం వలన మనకి మైక్రోఫైన్డ్గా తయారవుతూ ఈజీ బయో అవైలబిలిటీగా ఉంటుంది. దానివలన ఆర్గాన్స్ మీద ఎక్కువగా లోడ్ పడదు. తర్వాత మేము ఎక్కువగా గమనించిన విషయాలలో కేవలం ఈ కెమోథెరపీ వల్లనే కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడవలసి ఉంటుంది అన్న కాన్సెప్ట్స్లో కంటే కూడా మనవి ఆ టాక్సిక్ బాధ ఏమీ లేకుండా కంప్లీట్గా మనకి శరీరానికి ధాతువులకు పోషణ ఇచ్చేటువంటి ఈ రసాయన ఔషధాలని మనం క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఈ రసాయన ఔషధాలని మనం వాడుకోవడంలో ఎక్కువగా ఉపయోగపడుతుందని మన అంచనా. అసలు ఈ రసవైద్యం అంటే ఏంటి? మెటల్స్ అంటే బంగారము, అట్లా నాగము, వజ్రము అంటే హిరియక్ భస్మము, స్వర్ణ భస్మము, ముక్త భస్మము, ఈ విధంగా భస్మాలు. ఈ భస్మాలు ఎట్లా తయారవుతాయి? ఏదైతే మూలిక ఉన్నదో ఆ మూలికకు సంబంధించినటువంటి 1 kg ప్రామాణికంగా మనం తీసుకున్నట్లయితే దాన్ని మసియోగము ద్వారా 100 గ్రాములకు తీసుకురాగలిగితే 10%కి ఆ 10% వచ్చిన దాన్ని 100 గ్రాములని క్షారం తీస్తే 1 గ్రామ్ వస్తుంది. ఈ విధంగా క్షారం వచ్చిన దాన్ని మనం అనుకున్నటువంటి ధాతువులకి అప్లై చేసి ఆ ధాతువులో ఉన్నటువంటి ఎలిమెంట్ని ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని ప్రాలదోలి అక్కడ ఇది మైక్రో లెవెల్లో దాన్ని కణ విభజన చేసుకుంటూ 1 పుటము నుంచి 100 పుటాల వరకు, అంటే 100 పుటాలు 100 పుటాల వరకు వేసుకుంటూ మైక్రో లెవెల్లో దీన్ని కణ విభజన చేసుకుంటూ చేసే ప్రక్రియనే రసవైద్యము అంటున్నాం. చాలామందికి అపోహలు ఉండొచ్చు, రసవైద్యం అంటే రసాయనం అంటే కెమికల్స్ కలిపినటువంటిది ఏమన్నా అని. కెమికల్స్ కాదండి. రసవైద్యం అంటే రసౌషధాలతోటి, అంటే ధాతువులతోటి, మూలకాలు అంటాం వాటిని. 116 మూలకాలు మనం కనిపెట్టి ఉన్నారు ఈ ప్రపంచం. ఇట్లాంటి మూలకాలతోటి. ఇది ఈరోజు కనిపెట్టింది కాదు. సనాతన ధర్మశాస్త్రములో మన యోగులు మునులు సిద్ధపురుషులు మనకి అందించినటువంటి చరక సంహిత, వైద్యరత్నావళి, బశ్వరాజ్యం లాంటి ఎన్నో వేల గ్రంథాలు, వాటిలో నిక్షిప్తం చేయబడిన అర్బుద నాశనలు, అదేవిధంగా బాడీకి కావాల్సినటువంటి అస్థిధాతు ఓజస్సు నిర్మాణం ఏదైతే ఉందో వాటిని చేకూర్చడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులని ప్రాలదోలే విధానాల గురించి 4500 సంవత్సరాల క్రితమే మనకి ఈ సనాతన ధర్మం మనకు పరిచయం చేయడం జరిగింది. సుశ్రుతుడు గ్రంథి అర్బుదం అనే కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా చెప్పాడు. అతను రికరెన్స్ గురించి కూడా చాలా అయితే దీనికి తర్వాత రసాయనం లేని ధాతువుల యొక్క పుష్టికి మన ఆయుర్వేదంలో రసాయన శాస్త్రం 4 చాప్టర్స్లో చరకుడు చెప్పాడు. దీంట్లోని ప్రధానమైనటువంటి రసాయన ఔషధాలను తీసుకొని ఆ రసాయన ఔషధాల్లో మోడర్న్ కాన్సెప్ట్స్లో మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద ఔషధాలుగా మనం ఈ ఫార్ములాలను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి రసవాదులు ఆ రోజుల్లో జనబాహుల్యంలోకి తీసుకురావడం బట్టి దక్షిణాపథంలో ఈ సిద్ధ వైద్యం అనేది వెల్లునుకొని ఉంది, పరిచయం అయ్యింది. దానికి తార్కాణాలే యోగి వేమన సిద్ధపురుషులు, కుంటి మల్లారెడ్డి సిద్ధపురుషులు, అట్లానే సిద్ధనాగార్జునులు సిద్ధపురుషులు, మనకి తెలిసినటువంటి లేదా మనం విన్నటువంటి సిద్ధపురుషులు, సిద్ధ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. వీటి ద్వారా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులని, ముఖ్యంగా రాచపండ్లు, అర్బుదాలు, గండమాలలుగా చెప్పుకునే క్యాన్సర్కి సంబంధించినటువంటి రుగ్మతలను కూడా సమూలంగా నివారించడంలో వాళ్ళు ఎంతగానో సేవ చేయడం జరిగింది. ఇంకా అపోహలు ఉన్నట్లయితే ఒకసారి ఈ హైడ్రోకెమిస్ట్రీ అని చెప్పేసి చూస్తే అందులో అంతర్జాతీయ ఆర్టికల్స్ వేలకు వేలు ఉంటాయి. ఒకసారి స్టడీ చేయండి. ఈ విషయాన్ని 4500 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉన్నటువంటి మన మునులు ఋషులు ఇప్పుడు వెలికి తీశారన్న విషయాన్ని గుర్తించండి. మానుష్య వైద్యంగా పిలువబడే హెర్బల్స్ తోటి కన్నా కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయని మాత్రం గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఈ రస ఔషధాల ద్వారా జరిగేది ముఖ్యంగా ప్రాణశక్తి నిర్మితం అవుతుంది. ఓజస్సు అంటే ప్రాణశక్తి. ఎప్పుడైతే ఓజస్సుని ప్రామాణికంగా తీసుకోకుండా అల్లోపతి వైద్య విధానాలు ఈరోజు వచ్చినాయో వాటి వలన ప్రాణశక్తి లేనప్పుడు ఏ డ్రగ్ ఇచ్చినప్పటికీ బాడీ అబ్జార్ప్షన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, తీసుకోదు. దాని వలన ఎన్నిసార్లు కీమోలు ఇచ్చినా, ఎన్నిసార్లు రేడియేషన్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు వేరు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఓజస్సు అనేది ప్రాణశక్తి లేనప్పుడు బాడీలో
అది డైజెస్ట్ కానప్పుడు బాడీ తీసుకోలేని స్థితిలో బాడీ ఉన్నప్పుడు ఇన్ని ఇచ్చిన వ్యర్థమవుతాయి. కాబట్టి ప్రామాణికం ఏంటంటే ఓజస్సును పెంచుకోవటం. నాడీ వైద్యం అంటే మన నాడిని చూసి వాత పిత్త కఫ దోషాలతో పాటు మన ప్రాణవాయువు ఎంత ఉంది అని చూపించేదే నాడి. ఈ నాడీ పరీక్ష అనేది ఈ రోజుల్లో కొన్ని వందల మందికి వేల మందికి చూసిన తర్వాత కానీ అనుభవంలోకి రాదు. అప్పటి వరకు వచ్చిన పేషెంట్లకి ప్రామాణికాలు కోల్పోతాయి. కాబట్టి దీన్ని డీకోడింగ్ చేసి కంప్యూటరైజ్ చేసి అనేకమైనటువంటి టూల్స్ డయాగ్నోస్ చేయడానికి వచ్చినాయి ఈ రోజున. అటువంటి వాటితోటి చూసినట్లయితే ఒక 5,000 పాయింట్లు సగటు మానవుడికి తన యొక్క ప్రాణశక్తి ఓజస్సు ఉండాలి అనుకుంటే అందులో 10% అంటే 500 పాయింట్లు ఓజస్సు ఉన్న వాళ్ళు మేము గ్రహించిన ప్రకారం నెల 2 నెలలు లేదా 3 నెలలోనే చనిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఉండడమో, ప్రాణశక్తి పూర్తిగా గతం తాలూకు వైద్య విధానాల వలన కావచ్చు, లేకపోతే ఏ వైద్యము తీసుకోకపోయినప్పటికీ పూర్తిగా ఆవహించిపోయి ఉండడం వలన కావచ్చు, క్యాన్సర్ ప్రాణశక్తి పూర్తిగా కోల్పోవటం వలన ఈ 500 పాయింట్ల లోపే ఉండడం వలన వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక 2-3 నెలలు అదనంగా బతకడం జరుగుతుందే కానీ వాళ్ళు ప్రాణాలు విడవటం జరుగుతుంది. ఇది గమనించడం జరిగింది. అట్లానే ఒక 1000 పాయింట్లు ఉందనుకోండి, అటువంటి 1000 పాయింట్లు ఉన్న దగ్గర మాత్రం కొంచెం 5 నెలలు 6 నెలలు ఉండే అవకాశం ఉంది. ఈ టైంలో ఈ 6 నెలల్లో ఒక ట్రీట్మెంట్ విధానం ఏదైతే మనం అనుకున్నటువంటి పునర్జన్ సిద్ధ వైద్య ట్రీట్మెంట్ల ప్రకారం చేస్తున్నప్పుడు వాళ్ళల్లో సర్వైవల్ రేట్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ఇక అట్లానే 1500 2000 పాయింట్లు ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి నిర్భయంగా హ్యాపీగా వాళ్ళు కంట్రోల్లో ఉంటున్నారు, చక్కగా తగ్గిపోతుంటుంది, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంటున్నాయి. దానివల్లనే మనకి ఈ రోజున ఇన్ని వేల మంది తగ్గించుకొని ఆనందంగా ఉండి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుకొని మనకి టెస్టిమోనియల్స్ రూపంలో మనకు కనపడుతున్నారు మన ముందు. ఇక్కడ ఎక్కడైతే 1500 2000 పాయింట్లు ఓజస్సు ఉన్నప్పుడు క్యాన్సర్ని ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ నుంచి టైం వేస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న చిట్కా వైద్యాలు, చిన్న చిన్న హెర్బల్స్ తోటో, చిన్న వాటితోటో, లేకపోతే కీమోలో రేడియేషన్తోనో కాలక్షేపం చేస్తూ ఉంటే చివరికి అది 1000 పాయింట్ల లోపో 800 పాయింట్ల లోపో తగ్గిపోయినప్పుడు పునర్జన్కి వస్తే ఎంత కష్టసాధ్యం అవుతుందో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. కాబట్టి క్యాన్సర్ పేషెంట్కి టైం ముఖ్యం. ఇన్ టైంలోనే మన ఓజస్సును పెంచుకోవాలి, ప్రాణశక్తిని పెంచుకోవాలి. ఆ టైంలో ఏదేదో కెమికల్ నాలెడ్జ్తోనో ఏదేదో టెక్నికల్ వర్డ్స్తోనో మభ్యపెట్టి మాయపెట్టి ప్రొడక్ట్స్ ఎవరన్నా అమ్ముదామని చూసినా, అటువంటి ట్రీట్మెంట్ విధానాలు ఎవరన్నా ప్రవేశపెట్టినా, అటువంటి వాటిని పరిచయం చేసినా, వాటిని నమ్మినా నష్టపోయేది చివరికి పేషెంటే. ఈ ఓజస్సు అనే దాని మీద నేను ఒక చక్కటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ప్రింట్ రూపంలోకి రాబోతుంది. నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో మన హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే తీసుకెళ్ళొచ్చు. ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు. ఓజస్సు అంటే ఏంది, అస్థి అంటే ఏంది, మజ్జ అంటే ఏంది, ఇవి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏం చెప్పారు, అవి ఆయుర్వేద శాస్త్రాల్లో గ్రంథాల్లో ఎక్కడెక్కడ రెఫరెన్స్లతో సహా, రెఫరెన్స్ నెంబర్లతో సహా నేను ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇదేనండి ఆ మెటీరియల్. ఇందులోనే రిఫరెన్స్లతో సహా మనం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవిడెన్స్ బేస్డ్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన మెటీరియల్ ఇప్పుడు మన డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవటం, అట్లానే మనం R&Dలో దీన్ని వాడుకోవటం, దీన్నే జనబాహుల్యంలోకి తీసుకొచ్చి కూడా ఎటువంటి రసయోగాలు, ఎటువంటి క్షారాలు, ఎటువంటి సున్నాలు, ఎటువంటి సింధూరాలు ఏ విధంగా పనిచేస్తాయి బాడీ మీదని పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. మనం ఎందుకంటున్నానంటే నేను ఈ హైడ్రోకెమిస్ట్రీ అనే దాంట్లో ఏదైతే మాలిక్యూల్ లెవెల్లో మనం తీసుకున్నామో దాన్ని మన సనాతన ధర్మాల్లో ఉన్న గ్రంథాల్లో మనకు అద్భుతంగా వివరించి చెప్పడం జరిగింది. మనకి వాటిని సింధూరాలుగా ఎట్లా మార్చుకోవాలి, వాటిని సున్నాలుగా ఎట్లా మార్చుకోవాలి, ఉప్పులుగా ఎట్లా మార్చుకోవాలి, క్షారాలుగా ఎట్లా మార్చుకోవాలి, మూలికని క్షారం అంటే ఉప్పులుగా మార్చుకొని వాటిని ఏ విధంగా ధాతువులకి ఇవ్వాలి, తద్వారా అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ డిస్టర్బ్ అయ్యి ఒకదానికొకటి విడిపోయి నానోగా అయిపోయి అవన్నీ ఒక ఫార్మేట్లోకి ఎన్ని పుటాలు ఇస్తే అది సెట్ అవుతుంది. దాన్ని మైక్రోగ్రాముల్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. పునర్జన ఆయుర్వేద లక్ష్యం ఇంకా కొన్ని వేల లక్షల మందికి క్యాన్సర్ పేషెంట్ల కుటుంబాల్లో వెలుగులు నింపటం.
గమ్యం అటువైపు ప్రయాణిస్తున్నప్పుడు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం పునర్జన ఆయుర్వేదకు లేదు. కాబట్టి ఎవరికైనా దీని గురించి తప్పుడు ఆలోచనలు ఉంటే పూర్తిగా ఈ హైడ్రోకెమిస్ట్రీ గురించి తెలుసుకోండి. అట్లనే బసవరాజ్యమో, వైద్యరత్నావళినో, చరక సంహితనో ఇట్లాంటి కొన్ని వేల గ్రంథాలు, ఈ గ్రంథాలు కనీసం విశ్లేషించండి. సిద్ధ వైద్యం అంటే ఏందో తెలుసుకోండి. అట్లానే రసవైద్యం అంటే ఏందో అర్థం చేసుకోండి. పుటాలు అంటే, సింధూరాలు అంటే, అట్లానే మన క్షారాలు ఎట్లా తీయాలనే దాని గురించి అవగాహన చేసుకొని మనం 10 మందికి ట్రీట్మెంట్ విధానాన్ని పరిచయం చేస్తే వాళ్ళ ఇళ్ళలో కూడా వెలుగులు నింపిన పుణ్యాత్మలు అవుతారని మాత్రం నేను చెప్తున్నాను. అట్లానే నేను కొన్ని రిఫరెన్స్లు కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు మాషము, అట్లనే గురిగింజ, అరగురుగింజ ఎత్తు, ఆవగింజ ఎత్తు కొలతలు ఎట్లా ఉంటాయి ఆయుర్వేదంలో అంటే ఎంజీలోనే ఇవ్వాలని చెప్పేసి ఆ మైక్రో లెవెల్లో ఉన్నటువంటి చిన్న చిన్నగా ఇవ్వాలని చెప్పేసి ఆ కొలతలు అట్లా ఉంటాయి. అదే డిస్ప్లే చేస్తారు చూడండి. ఇప్పుడు ఈ డిస్ప్లే చేసే దాంట్లో ప్రతి ప్రాచీన గ్రంథంలో కూడా ఈ కొలతలకు సంబంధించినటువంటి మాసము, అరమాసము, పావెత్తు మాసము అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి గ్రంథంలో ఫ్రంట్ పేజీలో లేకపోతే 4-5 పేజీల్లోనో ఈ టేబుల్ అనేది, సూచిక అనేది ఉంటుంది. కనీస పరిజ్ఞానం తెలుసుకోవాలి. ఎట్లా పనిచేస్తుందండి ఎంజీలో అంటే ఎట్లా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ అవగతం చేసుకోవాలి. మన పునర్జన ఆయుర్వేద చేసే ట్రీట్మెంట్ విధానాన్ని మాత్రం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 200 సంవత్సరాల క్రితం వచ్చేదాన్ని గుర్తిస్తున్నారు. 4500 సంవత్సరాల క్రితం నుంచే పరిచయమైనటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించండి, విశ్లేషించండి, తెలుసుకోండి, నేర్చుకోండి. తర్వాత ఏమైనా ఉంటే దాని గురించి 10 మందికి మంచి చెప్పండి. అవహేళన చేయడం కాదు మన ధర్మాన్ని గురించి, అది గొప్ప అనిపించుకోదు ఎప్పుడు కూడా. అపోహలు, అనుమానాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఫలితాలు ముఖ్యం. అదే పునర్జన ఆయుర్వేదకు ఉన్నటువంటి టెస్టిమోనియల్స్, పునర్జన ఆయుర్వేద యొక్క మైల్ స్టోన్స్. ముందుగా 1 రోజు కాదు 4 రోజులైనా ఓపీలో కూర్చోండి. 3-4 నెలల పాటు వాడినటువంటి వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోండి. వాళ్ళకి సంబంధించినటువంటి పెట్ సిటీనో లేదా జీన్ టెస్టో ప్రామాణికాలుగా చేసుకుని వాటిని చూసుకున్న తర్వాత ఓకే అని సాటిస్ఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోమని కూడా నేను అనేక వీడియోల ద్వారా మనందరికీ తెలియపరిచిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు అందరూ పెట్ సిటీ స్కాన్లో ఉన్నటువంటి ఎస్సివి స్టాండర్డ్స్ తగ్గాలి. అవి తగ్గకపోతే క్యాన్సర్ అగ్రెసివ్గా ఉన్నట్లు లెక్క. అది గ్రహించండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రైమరీ ట్యూమర్ తగ్గాలి. మిగతా 2-3 ట్యూమర్లు తగ్గడం కాదు. మన ఇంటి ముందు ఒక స్లడ్జ్ పైప్ వెళ్తుంది, అంటే బురద కాలువకు సంబంధించినటువంటి ఒక పైప్ లైన్ వెళ్తుంది. అందులోంచి లీక్ అయ్యి మన ఇంట్లోకి బురద వస్తుంది. ఆ బురదని నేను నా కుటుంబ సభ్యులు కలిపి బయట పారబోస్తున్నాం బకెట్లతోటి. ఎన్ని రోజులు పారబోస్తామండి? 1-10 రోజులు పోసినాక అలుపు వచ్చేసి ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతాం. అట్లానే ఈ దేహాన్ని ఖాళీ చేసి ఇంకో దేహం వైపుకు ఆత్మ ప్రవహిస్తుంది, వెళ్ళిపోతుంది. మరి అది కాకుండా ఉండి నా ఇల్లు నాకే ఉండాలంటే, నా శరీరం నాతోనే ఉండాలి అంటే ఆ మెయిన్ వాల్ ఏదైతే ఉందో ఇంటి ముందుగా పోయేది అక్కడ లీకేజ్ని బంద్ చేస్తే ఇక్కడ 2 రోజులు కాకపోతే 20 రోజుల పాటు క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడే ఉంటాం. అంటే ఇక్కడికి వచ్చినటువంటి స్లడ్జ్ బురదని నేను ట్యూమర్స్ అంటున్నాను. అక్కడ ఉన్నటువంటి బురద కాలువలో మెయిన్ వాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పైప్ లైన్ లీకేజ్ని నేను మ్యూటేషన్ అంటున్నాను. ఆ మ్యూటేషన్ ఆగాలి అంటే అది ఎట్లా తెలుస్తుంది? ప్రైమరీ క్యాన్సర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో క్యాన్సర్ అక్కడ తగ్గాలి. పునర్జన ఆయుర్వేద సక్సెస్ ప్రైమరీ క్యాన్సర్లోనే రిజల్ట్స్ కనపడతాయని ఎన్నోసార్లు చెప్పున్నాను. అట్లానే పునర్జన ఆయుర్వేద యొక్క గొప్పతనం ప్రాణశక్తి, ఓజస్సును పెంచడం వలన ఈ మ్యూటేషన్ మీద అధిక ప్రభావాన్ని చూపించి కంట్రోల్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుందని అనేక సార్లు చెప్పున్నాను. వీటిని గ్రహించండి. ట్యూమర్లు 3 వచ్చినాయి, ఈ 3 ట్యూమర్లు తగ్గించుకుంటూ వచ్చాం, ఇది నా సక్సెస్ రేట్ అనే వాళ్ళు కాదు. ఈ బురదని క్లీన్ చేస్తారు, ఈరోజు వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ రేపొద్దున వాళ్ళనే పిలవాలి, హౌస్ కీపింగ్ వాళ్ళని, మళ్ళీ క్లీన్ చేయించాలి, మళ్ళీ క్లీన్ చేయించాలి. ఎన్నిసార్లు చేపిస్తాం? 3 సార్లు చేయించిన తర్వాత 4వసారికి ఒక 10 సిట్టింగ్లు, 20 సిట్టింగ్లు అయిపోయినాక, 30 సిట్టింగ్లు అయిపోయినాక నీరసం వచ్చి బెడ్ రిటర్న్ అయిపోయి చనిపోతున్నారు. అందుకే చెప్తున్నానండి, 4 వచ్చారు, 4 కీమోలు వచ్చినాయి, క్లీన్ చేసినాయి, అయిపోయింది. మళ్ళీ 10 కీమోలు వచ్చినాయి, క్లీన్ చేసింది, వెళ్ళిపోయింది. మళ్ళీ స్ప్రెడ్ చూస్తే ఇది కాదు ముఖ్యం. మెయిన్ వాల్ ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ 2200 రకాల మ్యూటేషన్స్ ఉన్నాయి. ఒక్కో మ్యూటేషన్ ఒక్కో వేగాన్ని సంతరించుకొని ఉంటుంది. కొంతమందికి పునర్జన్లో ఇచ్చినప్పుడు కూడా తగ్గకపోవచ్చు. ఎందుకు తగ్గదు? ఒక్కసారి ఆలోచించండి. ఇందాక చెప్పినట్టుగా, ఫస్ట్లో చెప్పినట్టుగా ప్రాణశక్తి ఏదైతే ఉందో, అంటే ఓజస్సు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో క్షీణించి రావడం వలన దానివల్ల ఆర్గాన్స్ ఆల్రెడీ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి 70-80% డ్యామేజ్ అయిపోవడం వలన ఇచ్చినటువంటి ఔషధాలు కూడా గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ వైద్య విధానమైన ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. అట్లానే మిస్గైడింగ్ మాటలు వినొద్దు. ఎవరు చెప్పినా దాని యొక్క అంతఃసూత్రం లోపల అంతర్లీనంగా ఉండేది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ వ్యవస్థ. దాన్ని ఒక్కసారి మీరు గమనికలో పెట్టుకొని జాగరూకతతో ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పెద్దగా ప్రాచుర్యంలో నేను ఒక టెస్ట్ చెప్తాను మీకు, జీన్ టెస్ట్.
2200 రకాల జీన్స్ ఉంటే మనకి, అంటే ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటే ఒక్కో మ్యూటేషన్ స్పీడ్గా వేగంగా పరిగెత్తుతుంది, ఒక్కొక్క మ్యూటేషన్ స్లోగా గ్రో అవుతుంది. స్పీడ్గా గ్రో అయినప్పుడు అది టైం ఇవ్వదు మనిషికి, 6 నెలలు సంవత్సరం కూడా బతకనేది. ఫాస్ట్గా క్యాన్సర్ తినేస్తుంటుంది, ఎంత ప్రయత్నించినప్పటికీ తినేస్తుంది మనిషిని. అందుకని చెప్పేసి స్లో మ్యూటేషన్ వచ్చిన వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసుకొని చివరి మూమెంట్లో మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా సర్వైవ్ అయ్యే రేటు పెరుగుతుంది. ఎక్కువ శాతం అన్ని ప్రయోగాలు అయిపోయినాకే పునర్జన్ గుర్తొస్తుంది. ఆ ఆవేదనతో చెప్తున్న మాటలు ఇవన్నీ. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ క్యాన్సర్ బయటపడిన వెంటనే ఫస్ట్ పెట్ స్కాను, బయాప్సీతో పాటు జీన్ టెస్ట్ కూడా ఒక 20 నుంచి 25 వేలు అవుతుంది. అది మీకు ఇష్టం వచ్చిన చోట చేయించుకోండి. దానివలన క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుందో అర్థమవుతుంది. అదే స్పీడ్ ఉన్నప్పుడు కొంచెం కష్టం సాధ్యమవుతుంది. కాబట్టి అత్యంత తొందరగా క్యాన్సర్ కోసం ఫస్ట్ పాయింట్ నేను చెప్పినట్టుగా ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ సంబంధించినటువంటి జీన్ మ్యూటేషన్ టెస్ట్ ఒకటి, పెట్ స్కాన్ కానీ పెట్ స్కాను, అట్లానే మూడోది బయాప్సీ, అంటే B9 ట్యూమర్సా మ్యాలిగ్నెంట్ ట్యూమర్సా తెలుసుకోవడం కోసం, నిర్ధారణ కోసం. ఈ 3 మీ దగ్గర పెట్టుకొని ఈ పుస్తకం కానీ చదువుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది. నాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న సంగతి మీకు అందరూ తెలుసు. 2011లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి లైసెన్స్ తీసుకున్నాను నేను. అంటే సుమారుగా 13-14 సంవత్సరాల నుంచి నేను ఈ వైద్య విధానంలో ఉన్నాను. ఈ వైద్య విధానాన్ని ఉచితంగా ఇచ్చుకుంటూ వచ్చేవాడిని. నా గురు పరంపర ద్వారా నేను నేర్చుకున్నటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దాని కర్మానుసారంగా నేను నడుపుతున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి నేను. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే వ్యక్తిగా పునర్జన్ ఆయుర్వేద ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. దానికి చిన్న ఉదాహరణే, నేను ఎప్పుడు ఇంతవరకు వీడియో చేయలేదు దీని మీద, సందర్భానుసారం కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా మొన్న ఆగస్టులో 2024 ఆగస్టు 11వ తారీఖున నేను టీటీడీకి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి పునర్జన్ ఆయుర్వేద తరపున 51,9,116 రూపాయలు డీడీ తీసి నేను తిరుమల జేఈఓ గారికి, వెంకన్న చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. దీనికోసం పేద ప్రజలు అన్నప్రసాద క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, వారి కోసం అన్నప్రసాద ట్రస్ట్ టీటీడీ వాళ్ళకి పునర్జన్ ఆయుర్వేద తరపున నేను నా బాబు ఇద్దరం కలిపి వెళ్ళి 51 లక్షల రూపాయలు మనం డొనేషన్ ఇవ్వడం జరిగింది పునర్జన్ ఆయుర్వేద. ఇది లాభాపేక్ష కోసం కాదు, మనం ఏది చేసిన పునర్జన్ ఆయుర్వేద కర్మ సిద్ధాంతానుసారం నా గురువులు నాకు నేర్పిన విధానం ప్రకారం మానవుల్లోనే మాధవుడు ఉన్నాడనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సర్వీసులు చేస్తూ ఈ సర్వీస్ను కూడా చేయటం జరిగింది. కాబట్టి మనం హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేస్తే బిర్యానీ రాదు, ఇడ్లీయే వస్తుంది. మన సృష్టికి ఏమి ఇచ్చామో అదే సృష్టి మనకు తిరిగిస్తుంది. ఆ విధానాన్ని నమ్మిన వాడిని కాబట్టే జెన్యున్గా ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి చూసుకున్న తర్వాత మాత్రమే దీనికి ధర నిర్ణయించి అప్పటి నుంచి మాత్రమే నేను మార్కెట్లోకి వచ్చాను. 2011 నుంచి నేను మార్కెటింగ్ చేయలేదు, ధర పెట్టలేదు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడున్నా వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియోని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురండి, మోసపోకుండా వాళ్ళని రక్షించండి. అనేక మంది ఆర్థిక నేరగాళ్ళు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కామెంట్స్ నెగిటివ్గా ఉండి లోపల వాళ్ళ సొంత ప్రొడక్ట్స్ అమ్ముకునే యావలో మిస్గైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను మీ ముందుకు వచ్చి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయమని చెప్తున్నాను. ఇంతకాలం నేను ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయమని చెప్పలేదు. ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. క్యాన్సర్ పేషెంట్ దగా పడకూడదు, మోసపోకూడదు అనే ఒక్క ఇంటెన్షన్తో మాత్రమే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.